మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీరు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించినారు కనుక మీకు రాయిచున్నాను. ప్రభు యొక్క సామర్థ్యమే మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క ప్రభా మరి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘముగా తండ్రి, మేము నీ రక్తం చేత కడగబడి విమోచించబడి అపరాధముల నుంచి క్షమాపణ పొందినటువంటి వారమై, నీ రక్షణను పొందుకున్నటువంటి వారమై, నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ నేను ప్రభా సేవించుటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని సంఘములో మమ్మల్ని సాటి అయినటువంటి అవయవాలుగా సమకూర్చి దేవా, ఈ దినమున మేమందరం కలిసి ఆత్మతో సత్యముతో దేవా సంఘముగా సమాజముగా స్తుతించుటకు గణపరచుటకు మాకు ఇచ్చినటువంటి సమయానికి వందన స్తోత్రాలు. దేవ, మధ్యాహ్న కాల సమయంలో నీ బల దగ్గరికి వచ్చి ఉంటున్నాం. నీ వాక్య వెలుగులో మా జీవితాలను చూచుకుంటూ దేవా మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యంగా ప్రభా నీ బలలో పాలు పొందే కృప మా అందరికి అనుగ్రహించండి. దేవా, నీ వాక్యము దేవా విత్తబడుతున్నప్పుడు దేవా మా హృదయాలను సంధించండి. దానికి లోబడి ఆ ప్రకారంగా మమ్మల్ని మేము ప్రభా మార్చుకొని ప్రభా సరిదిద్దుకొని ముందుకు కొనసాగునట్లుగా సహాయం దయచేయండి. నిలబడిన దాసుడు, అల్పుడు, అయోగ్యుడ, పాత్రుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సులువు చాటు మరుగుపరుచుకొని ప్రభా మాకు అవసరమైన లేఖనములను నీ పరలోక సముఖం నుంచి అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. దేవా, నీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. ఘనత మహిమ మీరు ఆరోపించుకుంటారమ్మని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. భక్తుడు యోహాన్ రాసినటువంటి ఈ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ ఈ పత్రికను రాస్తూ మొదటి అధ్యాయంలో కూడా మనకు తెలుసు, చాలాసార్లు ఈ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. 8వ వచనంలో 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ యొక్క అధ్యాయం గురించి ఆరంభిస్తూ 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నాడు, నా చిన్న పిల్లలారా, లిటిల్ చిల్డ్రన్, చిన్న పిల్లలారా అని చెప్పి వాళ్ళని సంబోధిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా. మొదటిగా 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు ఈ యొక్క పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, పాపము వాళ్ళు ఏం చేయకూడదు, పాపము చేయకూడదు అని చెప్తా ఉన్నాడు. అదే మాట కూడా మనం 8వ వచనం 1వ అధ్యాయంలో చూస్తే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పిల్లలు, ఉదయకాల సమయంలో యోహాన్ రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మనము కలిగి ఉన్న శరీరము, మనం ప్రభుని ఇక్కడ రాసుకుంది ఎవరో అన్యజనులకు కాదు, లేదా రక్షణ పొందని వారికి కాదు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మన యొక్క శరీరము మనము ఉండే లోకము, జీవించే లోకము, ఈ లోకంలో ఉండేవి మనల్ని ఏం చేస్తాయంటే ఎట్లా లాక్కొని వెళ్తాయి, పాపము చేయడానికి లాక్కొని వెళ్తాయి. లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీర ఆశలు, శరీరేచ్ఛలు మనల్ని, లేకపోతే లోకంలో ఉండేటువంటి శోధనలు మనల్ని లాక్కొని వెళ్తాయి, లేదంటే పాపం వైపుకు తీసుకొని వెళ్తాయి. అందుకని అంటాడు, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల
ఆయనను అబద్ధికు మనము అని కలుపుతున్నాడు. అంటే ఆ యొక్క సంఘానికి రాస్తూ ఈ యొక్క యోహాను చెప్తా ఉన్నాడు, వాళ్ళతో కలుపుకొని మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. 8వ వచనం, మనము పాపము లేనివారమని చెప్పుకొని మనలను మనమే. కాబట్టి అది సత్యం. ఇక్కడ ఎవరు నాలో మా పాపము లేదంటానికి లేదు. మనందరము కూడా యేసుప్రభు నమ్ముకున్నాం, పాపక్షమాపణ పొందాం, ప్రభువు కోసం జీవించాలని తీర్మానం చేసుకున్నాం, ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇదంతా ఒకవైపు, కానీ మనం లోకంలో ఉన్నాం అనేది మర్చిపోకూడదు. ఆ మాట అంటాడు 15వ వచనం 2వ అధ్యాయము, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం 1వ అధ్యాయం 1వ వచనం 2వ అధ్యాయంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. కాబట్టి ఇక్కడ పాపం అవర్ బాడీస్ ఆర్ ప్రోన్ టు సిన్. మనలో ఉన్నటువంటి కోపము, మనలో ఉన్నటువంటి శరీరాశలు, అది మనం వాటిని ఏం చేయాలి అని చెప్పాడంటే దేవుడు, వాటితో పోరాడాలి, వాటిని జయించాలి. ఇట్స్ ఎ వార్ఫేర్, అనుదిన పోరాటం. మనలో ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు రాకుండా అంతరంగ పురుషుని యందు బలం పొందినట్లుగా అనుదినం మనం ఈ ఆత్మ పోరాటంలో ప్రతి ఒక్కరము ఈ యొక్క పోరాటంలో కొనసాగాల్సిందే. నిన్న బాగా పోరాడాం అనుకుంటే అది నిన్నటిదే, మళ్ళీ ఇవాళ కొత్తదే. ప్రతి దినము ఏంటిది? పోరాటమే. నిన్నటి పోరాటంలో అబ్బా ఛాంపియన్ అయిపోయాడు అనుకుంటే నెక్స్ట్ రోజు పడిపోతాం. తాను నిల్చున్నాను అనుకుని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్రీ డే మన ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ, మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి కానీ, మనకున్నటువంటి అనుభవం కానీ, మనకున్నటువంటి దైవ జ్ఞానం కానీ, ఇవేవి కూడా మనల్ని దేవుని ఎదుట, లేదంటే మన పాపమును జయించకుండా, పాపమును గెలవకుండా సహాయం చేయలేవు. పాపంతో పోరాడాలి. పాపంతో పోరాడాల్సింది. ఈ పాపం నుంచి మనకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత డాక్టరైన్స్ ఉన్నా, పాప పోరాటం నుంచి ఎగ్జంప్షన్ అనేది లేదు. అందరము ఏం చేయాలి? పోరాడాల్సిందే. ప్రతి ఒక్కరం పోరాడాల్సిందే. పాపము చేయకుండా మనల్ని మనం చూసుకోవాలి. తర్వాత వచనంలో అంటాడు, 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి ఒకవేళ పాపం చేసినప్పుడు మనం అనుదినం పరీక్షించుకోవాలి. పడిపోతున్నప్పుడు లేవాలి, మరలా ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. అందుకని ప్రతి వారం మనం ఏం చేస్తాం? బలలో దేవుని ఎదుట మనం ఆ యొక్క బలలో మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం యోగ్యంగా పాలు పొందుతాం. పిల్లరా, ఈ యొక్క మాటలు రాస్తూ ఇంకా రండి 12వ వచనం 2వ అధ్యాయం, చిన్న పిల్లలారా ఆయన ఆ నామమును బట్టి మీకు రాయిచున్నాను, తండ్రులారా మీకు రాయిచున్నాను, యవనస్తులారా. చాలు. ఇక్కడ 3 కేటగిరీస్ చూపిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు, తర్వాత తండ్రులు, తర్వాత యవనస్తులు. ఈ 3 కేటగిరీస్ అంటే ఇది మన మానవ జీవితంలో మనకుండేటువంటి వివిధ దశలు. మన యొక్క బాల్యము, తర్వాత యవన దశ, తర్వాత వృద్ధాప్యంకి వచ్చాం. మన మానవ జీవితంలో ఏ విధంగా అయితే 3 దశలు ఉంటాయో పిల్లరా, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఎదుగుదల అనేది ఉంటుంది. మనం ఒకనాడు పిల్లల వల్లే ఉంటాం, తర్వాత యవనస్తులంగా ఎలా అయితే మన శరీరం ఎలా ఎదుగుతుందో, మనకు నచ్చినా నచ్చకపోయినా మన వయసు పెరుగుతూనే ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అలానే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలి. అక్కడ అంటాడు, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని మనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అంశం ఏంటంటే, ఆత్మీయంగా ఏ స్థాయిలో మనం ఉన్నాం? పిల్లల స్థాయిలో ఉన్నామా, యవన దశలో ఉన్నామా, తండ్రి వయసులో ఉన్నామా అనేది మనము పరీక్షించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను,
వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పిల్లరా, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం, మనం కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ పౌలు అన్నాడు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందాలి. ఈరోజు మనందరం పోరాడుతున్నాం. పిల్లల వలె పరిగెత్తుతున్నామా, యవనస్తుల వలె పరిగెత్తుతున్నామా, తండ్రుల వలె పరిగెత్తుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. కానీ చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, తండ్రులైనా, ఎదిగిన వారు ఎవరైనా సరే వారందరూ దేనికోసము పరిగెత్తాలట? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఈయన అంటాడు 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నాకు ఆల్రెడీ వచ్చింది అనుకోవట్లే. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు 12వ వచనం కూడా చదవండి. ఇదివరకే నేను గెలిచితిననేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననేనను నేను అనుకుంటలేదు. కానీ దాన్ని దేని నిమిత్తము పట్టుకుని ఇదివరకే గెలిచాను అనుకోవట్లే. సంపూర్ణ నేను కంప్లీట్ అయిపోయాను, ఇక నాది అయిపోయిందని అనుకోవట్లే. ఒకటి చెప్తున్నాడు ఏంటంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై పరిగెత్తాలి. మనందరికీ ఒక గోల్ ఉంది పిల్లారా. ఏంటా గోల్ అంటే, ఎలా అయితే మన ఈ యొక్క శరీరంలో మనము ఎదుగుతూ ఉన్నామో అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా యేసు ప్రభువారి వలె ఏంటా మన బహుమానం ఏంటంటే, అక్కడ వస్తుంది బహుమానం, కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువారి వలె జీవించటం, ఆయనను పోలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ముందుగా 15వ వచనం చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఎదగాలి. ఎవరి వలె ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, గౌరవించాలి. ఎలా అంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. యేసు ప్రభువారు ఎలా జీవించారో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2:6. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన వలె నడుచుకోడు. ఎదుగుదల క్రీస్తు వలె అన్ని విషయములలో మనం ఎదగటానికి మనం క్రీస్తు వలె ఆయన నడిచినటువంటి అడుగుజాడలలో ఎదుగుదల లేకుండా ఒక చిన్న విత్తనం నాటాం, నీళ్లు పోసాం, కొంతకాలం తర్వాత చిన్న మొక్క అవుతుంది, తర్వాత చిన్న వృక్షం, తర్వాత పెద్ద వృక్షం, ఫలములు, కాయలు, ఫలములు. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఎదుగుదల ఉంటుంది. ఎక్కడ ఎదుగుదల ఉంటుందో అక్కడ జీవం. ఈ రెండు మ్యూచువల్. జీవం లేకుండా ఏముండదు? ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుండా జీవం లేదు. కాబట్టి పిల్లారా, మనం క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుతున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా దేవుడు కూడా మనం చిన్నపిల్లల్లాగా ఉండడానికి కాదు, కానీ ఆయన మనం ఎదగాలని. ఎవరిని చూసి ఎదగాలి? ఎవరి వలె ఎదగాలి? క్రీస్తు వలె. ఇక మనకు వేరే టెంప్లెట్ కూడా అవసరం లే. యేసు ప్రభువారిని క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగినట్లుగా. చూడండి, ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనే మనం ఎదగడానికి దేవుడు ఏం చేశాడు అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు
ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను. చాలు. కొందరిని ఇక్కడ మనం ఎదగటం కోసం అక్కడ ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ వచనం రాయబడి ఉంది. పరిశుద్ధులు 13వ వచనం మొదటి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని ఎలా ఉంచాడు? అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా. ఎందుకు ఇంతమంది అంటే అక్కడ క్రీస్తు శరీరం అంటే ఎవరు? క్రీస్తు శరీరం అంటే మనమే. శరీరం ఏం చేయాలా? క్షేమాభివృద్ధి నొందాలి. మనం అందరం క్షేమాభివృద్ధి నొందాలి. అంటే ఇదంతా ఏం చూపిస్తుంది? ఇది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎ చర్చ్. సంఘం యొక్క ఆ యొక్క ఫ్రేమ్వర్క్ అంటారనమాట. ఆ సంఘం యొక్క ఆ ఫ్రేమ్వర్క్లో కొంతమంది ఎలా ఉంటారు? అపోస్తులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది స్వార్థికులుగా దేవుడు నియమించాడు. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తులో మనందరం ఏమవ్వాలా? సంపూర్ణులం. అక్కడ అన్నాడు కదా 13వ వచనం, పరిశుద్ధులకు సంపూర్ణులు అవ్వాలి. ఈ సంపూర్ణతలో మనందరం ఒక్కలుగా ఎవరం ఎదగలేం. యేసు ప్రభు పెట్టినటువంటి ఈ గొప్ప మర్మం ఏంటంటే, క్రొత్త నిబంధనలో మనందరము కూడా సంఘముగా సమకూర్చబడి, మనందరము ఒక అవయవములుగా సమకూర్చబడి, మనము క్షేమాభివృద్ధి నొందాలి అంటే ఈ పరిచర్య ధర్మంలో మనందరము పాల్పొందాలి. కొంతమంది వాక్యం చెప్పవచ్చు, కొంతమంది పాటలు పాడవచ్చు, కొంతమంది ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము అవసరమైన రీతిగా ఆత్మ ద్వారా తన వరములను, మన ప్రత్యక్షతలను ఆయన అనుగ్రహిస్తాడు. మనల్ని ఎప్పుడైతే ఈ సంఘంలోకి మనం చేర్చబడతామో అప్పుడు మనం ఏం చెప్తామంటే, మనం ఏమవుతామంటే పరిపూర్ణతలో. పై వచనం చూసాం కదా 11-12 వచనం, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు ఆయన ఇట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద క్రైస్ట్. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇది నియమించబడింది. ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘములో ఉన్నటువంటి ఈ శరీరమునకు క్రీస్తు అయితే, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలందరం కూడా మనం. అన్ని అవయవాలు బలంగా ఉండవు, అన్ని అవయవాలు బలహీనంగా ఉండవు. శరీరం అంటేనే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్. కొన్ని బలహీనమైనవి ఉంటాయి, కొన్ని బలమైనవి ఉంటాయి, కొన్ని చాలా డెలికేట్గా ఉంటాయి, కానీ చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క శరీరముగా సమకూర్చబడటం అనేది దేవుడు నియమించిన ఏర్పాటు. కాబట్టి సంఘంలో ఇక్కడ ఎప్పుడూ మనం ఇద్దరే ఉండరు, కానీ సంఘం అంటే అందరం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనుల మధ్యలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫ్రేమ్వర్క్లో మనం ముందుకు వెళ్తుంటే అప్పుడు మనం ఏం చేయబడతామంటే శరీరం ఏమవుతుందట? క్షేమాభివృద్ధి నందుతుంది. పిల్లరా, ఈ క్షేమాభివృద్ధిని మనందరూ తెలుసు. మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఒక వచనం చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగు. దేవుడు ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆయన మనకు జ్ఞాన వివేచన కలుగజేశాడు, ఆయన కృపను విస్తరింపజేశాడు. కాబట్టి మనం ఆయన రక్తం వల్ల విమోచనం పొందుకున్నాం, అపరాధములకు క్షమాపణ పొందాం. ఇది మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి. రక్షణలో స్టార్టింగ్ మనం ఆరంభమైనప్పుడు ఒక్కసారే మన యొక్క ఆత్మీయ స్థితి, ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కృతవాయన. ఇది ఒక్క ఇన్స్టెంట్లో జరిగింది మన రక్షణ అనేది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం, మన పాపాలు మనం ఒప్పుకున్నాం, దేవుడు మనల్ని ఆయన మార్చేశాడు. ఇది ఒక్క క్షణంలో, ఒక ఈవెంట్లో, ఒక నిమిషంలో జరిగింది. కానీ మన యొక్క పరిశుద్ధత అని సాల్వేషన్ అంటే రక్షణ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన యొక్క పరిశుద్ధత కలిగి జీవించడం. శాంక్టిఫికేషన్, పరిశుద్ధత అనేది ఒక్క దినంలో జరిగేది కాదు. మన రక్షణ పొందాం. ఒకసారి మాట చూపిస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము
29, 30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ఎందుకు నిర్ణయించాడు ఆయన? దేవుని తన కుమారునితో ఏం కలిగి ఉండాలి? మనం సారూప్యము కలిగి ఉండాలని. 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచు. ఇప్పుడు రక్షణ పొందాం, ఒకనాడు మనము గ్లోరిఫికేషన్, ఒకనాడు మనము ఆ మహిమలోకి వెళ్ళబోతున్నాం, ఆ సంపూర్ణ రక్షణలోకి వెళ్ళబోతున్నాం. రక్షణ పొందాం, సంపూర్ణ రక్షణలోకి ఒకనాడు వెళ్ళబోతున్నాం. ఈ రెండింటికి మధ్యలో ఉండేది ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించడం, శాంక్టిఫికేషన్. సాల్వేషన్, గ్లోరిఫికేషన్ మధ్యలో ఉండేది శాంక్టిఫికేషన్. ఇది ఒక్క నిమిషంలో వచ్చేది కాదు, ఇది ఒక ప్రాసెస్. ఏదో దర్శనం వస్తే మారిపోయింది అనేది కాదు, ఇది అనుదినం జరిగేటువంటి ఆ యొక్క ప్రాసెస్ అంటారు. ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క ప్రాసెస్లో మనం అనుదినం దేవుని వాక్యమందు ఫీడ్ చేయబడుతూ, దేవుని వాక్యమును కలిగి జీవిస్తూ, సహవాసంలో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ శాంక్టిఫికేషన్ అంటే ఈ యొక్క పరిశుద్ధత కలిగి జీవించటం అనేటువంటి ఈ యాత్రలో మనం కొనసాగుతూ ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇజ్రాయేలీలు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు నుంచి ఎక్కడికైనా బయలుదేరారు? కనానుకని బయలుదేరారు. ఒక చోట ఆహారం అయిపోయింది, ఒక చోట నీళ్ళు లేవు. అందరితో ఆ దేవుడు అక్కడ సమయానికి ఆ యొక్క అవసరాలు తీర్చాడు. అందరితో ఆగిపోయిందా? లేదు. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ కొత్త సమస్య. అలా వాళ్ళ యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారిని ఆయన ముందుగా పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా నడిపించాడు. అలానే మన యొక్క పరిశుద్ధత కలిగి జీవించేటువంటి ఈ జీవిత యాత్రలో ప్రభువుని పోలి, ఆయన సారూప్యము కలిగి, అక్కడ కాదు ఇక్కడ ఈ లోకంలోనే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగటానికి ఒక మాట చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయము 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 2, 3 వచనాలు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అక్కడ రాసినాడు, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? మనకు దయచేస్తున్నాడు. మన భక్తికి అవసరమైనవి ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ పరిశుద్ధతలో కొనసాగుతున్నాం, దేవుని పోలి జీవిస్తున్నాం. కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. మనము ఆత్మీయంగా ఎదగటం అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. చాలు. అక్కడ అన్నాడు చాలు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఆత్మీయంగా ఎదిగేటువంటి వారిలో ఈ నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, దీనికోసం ఏం చెప్పమని చెప్తున్నాడు? వెంటాడము. కింద వచనం రాయబడి ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఆత్మీయంగా ఎదగటం అంటే మనం వీటి కోసం ప్రయాసపడాలి, వెంటాడాలి, పోరాడాలి. నీతి కోసం, భక్తి కోసం, ప్రేమ కోసం, విశ్వాసం కోసం, ఓర్పు కోసం, సాత్వికత కోసం మనం పోరాడాలి, ప్రయాసపడాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇంకొక రకమైన డెఫినేషన్ ఏంటంటే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును
అనుకూలమును మీ మనస్సు మారి నూతన మగుట వలన మనస్సు మారి నూతన మగటం, రిన్యూయింగ్ అవర్ మైండ్. నీతిని వెంటాడటం ఆత్మీయంగా ఎదగటం అంటే ప్రేమ, విశ్వాసము, సాత్వికల కోసం వెంటాడటం, పోరాడటం, మంచి విశ్వాసం కోసం పోరాడటం. ఇంకొక నిర్వచనం ఏంటి అంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీ మనస్సు మారి రెన్యూయింగ్ అవర్ మన యొక్క మనస్సును, మన యొక్క మెదడును, మన యొక్క మనస్సును అనుదినము మనం మార్చుకోవటం ఆత్మీయంగా ఎదగటం అంటే. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అక్కడ రాసిన దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకుంటున్నాం? సంపూర్తి చేసుకుంటున్నాం. మన యొక్క మనస్సును మార్చుకుంటున్నాం, నీతిని వెంటాడుతున్నాం. ఇంకొక నిర్వచనం ఏంటంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపాదించుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను మనము పవిత్రముగా చేసుకుంటున్నాం. ఇది ఎదుగుదలలో ఉండేటువంటి కొన్ని మూలమైనటువంటి మాటలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14 చదువుకున్న వాక్య భాగం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే మనం ఏం చేస్తున్నాం? పరిగెత్తచ్చు. ఇది ఎదుగుదలలో భాగములు ఇవన్నీ. నీతి కోసం వెంటాడటం, ఇంకేం చూసాం? పవిత్ర దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నాం. ఇంకా మనస్సు మారి నూతన మగటం, తర్వాత ఇక్కడ చదివినట్టు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం పరిగెత్తటం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనం కలిసి ఉన్నాయి. కావున మీరు విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఇంటి వలె ఆయన యందు వేరు పారబడి ఇంటి వలె కట్టబడటం. క్రమక్రమముగా ఒక ఇల్లు కట్టాలంటే ఒకసారే కట్టేయలేము. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ క్రమక్రమముగా మనం కట్టబడతాం. కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ఎలా పోరాడుతున్నాం, ఎలా వెంటాడుతున్నాం, ఎలా మన ఆత్మకు, మన యొక్క శరీరంకు కలిగిన కల్మషాన్ని ఎలా పవిత్రం చేసుకుంటున్నాం, ఎలా మన యొక్క మనస్సుని మార్చుకుంటున్నాం, ప్రభువుని పోలి ఆయన రూపాంతరంలోనికి మార్చబడే ఆ యొక్క భాగంలో ఎలా మనం జీవిస్తున్నాం, ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందాలని ఎలా పరిగెడుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇవే ఎదగటం అంటే. మనము ఇంటి వలె కట్టబడుతున్నాం, ఆయన యందు వేరుపారబడి ఇంటి వలె కట్టబడుతున్నాం. ఎలా కట్టుకుంటున్నాం? దేవుని యొక్క భయములో, దేవుని యొక్క వాక్య వెలుగులో మన విశ్వాసము, మన యొక్క ప్రేమ, మన యొక్క సాత్వికము, మన యొక్క ఓర్పు, వీటిలో ఎలా మనం కట్టుకుంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఎదుగుదలలో మనం ఎలా ఉన్నాం? 3 రకాలైనటువంటి గుంపులను చూపించాడు, 3 రకాలైనటువంటి ఫేజెస్ చూపించాడు. ఆ యొక్క 3 పరిమాణాలు అనుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఏం ఫేజ్ అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళు మొట్టమొదటి అంశం ఏంటంటే, మొట్టమొదటి ఫేజ్ ఏంటంటే చిన్నపిల్లలుగా పాపము చేయకుండా ఉండటం, పాపానికి దూరంగా ఉండటం. ఎఫెసీ ఒక మాట చూపిస్తాను రండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ముందుగా ఎఫెసీ పత్రిక చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువల్ల మనం ఇక మీదట మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు
ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక చెప్పండి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో మనం ఇక పసిపిల్లలు ఏం చేస్తారట అంటే అక్కడ చూస్తాడు. పసిపిల్లలు అంటే ఆయన దృష్టిలో చూడండి, పౌలు రాసిన వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు. వీళ్ళు పసిపిల్లలు, దేవుని వాక్యం సరిగా ఎరగరు, లేదంటే దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోరు. ఏ సంఘమైనా ఏం కాదులేండి అనుకుంటారు, ఏ సంఘమైనా ఏం కాదులేండి, ఏ వాక్యమే కదా వాళ్ళు చెప్పేది, బైబిలే మనం చెప్పేది బైబిల్. మనం చిన్నపిల్లలకి చెప్తాం, మన చిన్నపిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో ఏం చేయొద్దు అంటాం, మాట్లాడొద్దు. చిన్నపిల్లలకి చెప్తాం, కొత్త వాళ్ళతో ఎవరు స్ట్రేంజర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు పిలిస్తే చాక్లెట్లు ఇస్తే తీసుకోమని చెప్తామా? వెళ్ళకూడదు, మాట్లాడొద్దు అని చెప్తాం. దేవుని వాక్యమును సరిగా, ఉపదేశమును మనం సరిగా కలిగి ఉండకపోతే ఇటు అటు ఏం చేయబడతాం, మనం కొట్టబడతాం. ఈ మాట కింద చదువుకున్నాం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా శరీరము క్షమాభివృద్ధి నొందినట్లుగా దేవుడు కొందరిని ఏం చేసి పరిచర్య ధర్మం జరిగించుటకు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా నియమించాడు. ఇది సంఘము. మనకంటూ ఒక ఉపదేశం ఉంది, దాని క్రమంలోనే పోవాలి. దేవుడు నిన్ను ఎక్కడ రక్షించుకున్నాడో వాక్య వెలుగులో నిన్ను నువ్వు వివేచించుకోవాలి. వాక్యంలో స్థిరత లేనప్పుడు ఏమవుద్దంటే మనం ఇటు అటు కొట్టుకొని పోతాం. అందుకనే తప్పుడు బోధలు ఈ రోజుల్లో అసలు చూస్తుంటే కొంతమంది బోధకులు పెద్ద పెద్ద స్క్రీన్స్, బక్సింగ్ గారికి ఏ స్క్రీన్ అనిపించింది, ఏమీ లేవు, మైక్లే లేవు అసలు. మనందరికి తెలుసు, నేను పేర్లు చెప్పలేను. ఒక ఆయన చక్కగా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, తమిళ్ ఇంగ్లీష్ చెప్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ట్రాన్స్లేటర్ కూడా ఎవరు కనపడకూడదు సంఘంలో. ఇంతకుముందు ట్రాన్స్లేటర్ని చూపించేవాళ్ళు, ఆయన చెప్తుంటే పక్కన ట్రాన్స్లేటర్, అది కూడా పరిచయే కదా. వాక్యం చెప్పి ఆయన ఉంటాడు, పక్కన ట్రాన్స్లేటర్, ఇద్దరిని కలిపి చూపించేవారు కెమెరాలో. తర్వాత ఏం చేశారు, అసలు ట్రాన్స్లేటర్ ఉంటాడు కానీ ఆయన కెమెరాలో మాత్రం కనపడదు. ఎవరు కనపడాలి? ఓన్లీ వాక్యం చెప్పి ఆయనే కనపడాలి. సువార్తరాజు గారు చక్కగా చెప్పేవాడు, దినకరణ్ గారు చక్కగా. ఆయన వాయిస్, ఆయన తెలుగు చాలా బాగుండేది. అసలు ఆయన్ని పక్కన పడేశారు. తర్వాత పాస్టర్ గారు వచ్చారు, దినకరణ్ గారు. ఆయన వచ్చిన తర్వాత అసలు ఆయన కనపడకుండా. ఇదంతా అంటే ఒక మనిషిని మాత్రమే చూపిస్తూ, సంఘంలో దేవుడు కొందరిని కాపర్లుగా, సువార్థికులుగా, ఇలా అందరము తరా ఒక బాధ్యత కలిగి జీవించడం ద్వారా మనం క్షమాభివృద్ధిని అందించగలుగుతున్నాం. ఈ రోజుల్లో అట్లా ఎటో అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సహవాసము వేరే వాటికి అట్రాక్ట్ అయిపోతుంది. మన ఉపదేశాన్ని సరిగా ధ్యానించకపోతే, వాక్యంను సరిగా మనం ధ్యానించకపోతే మనము కూడా పసిపిల్లల వలె ఉండి ఇటు అటు ఏం చేయబడతాం, కొట్టబడతా ఉంటాం. ఇంకా కింది వచనం చదవండి, 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుని ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, మన అవయవంలో ఉండే ప్రతి పార్ట్ కూడా ఈ కీళ్ళ చేత, నరాల చేత మనమంతా ఒక శరీరంగా చేయబడ్డాం. మనం తీసుకునే ఆహారం ప్రతి అవయవానికి వెళ్తుంది, చేతులకి, కాళ్ళకి, మన మెదడుకి, ఆ భాగానికి, ఏ అవయవానికి అవసరమైంది మన తీసుకునే ఆహారం ఎలా వెళ్తుందో అలానే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తే మన ద్వారా దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడు, బలపరుస్తాడు, క్షమాభివృద్ధి కలుగజేస్తాడు. నీ ద్వారా నువ్వు ఆత్మీయంగా బలపడటం ద్వారా సంఘమును బలపరుస్తాడు, సంఘం బలపరచడం ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఇట్స్ ఎ మ్యూచువల్. కాబట్టి సంఘమునకు మనము అంటు కట్టబడాలి.
ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంది. మనకు అభివృద్ధి కావాలి అంటే, ఎదుగుదల ఉండాలంటే దేవుని వాక్యమును సరిగా మనం అర్థం చేసుకోవాలి, సరిగా ఉపదేశించుకోవాలి. కాబట్టి చిన్న పిల్లలకు యవనస్తులకు తేడా ఏంటంటే, రండి 1 యోహాను పత్రిక మన వాక్య భాగం ముగిస్తాను. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక మనం చదువుకున్న వాక్య భాగం 2వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము చదవండి. 12వ వచనం. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించినారు గనుక మీకు రాయిచున్నాను. చదవండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక, చివరి భాగం చదవండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు. ఈ చిన్నపిల్లలకు తర్వాత ఉండేటువంటి యవనస్తులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే పిల్లారా, దేవుని వాక్యం అక్కడ రాసినాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యము మీ యందు నిలచుచున్నది. కాబట్టి వాక్యము ధ్యానించాలి. ఈ వాక్యము ధ్యానించకపోతే మనం ఏమైపోతామంటే పసిపిల్లల వలె ఉంటాం, ఎదగలేం. మనకు ఒక చిన్న బేబీ, అక్కడ 1 పేతురు పత్రిక చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 2వ మధ్య భాగంలో రాయబడి ఉంటుంది. కొత్తగా జన్మించిన శిశువులు 2వ అధ్యాయం 1 భాగంలో శిశువులను పోలిన వాళ్ళై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. మనము పాలు తాగుతూ అంటే అలా ఆరంభించాం. దేవుని వాక్యము మనము అలా ఆరంభించి ఈ ఉపదేశంలో మనము ఈ డాక్టరైన్లో ఆఖరికి ఎంతవరకు వెళ్ళాలంటే అది పాలగా ఉండేటువంటి 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనముల నుండి ఎరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఈ యొక్క లేఖనాలను ఆయన నేర్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనమును ఎలా ఉపదేశించాలో, ఎలా ఖండించాలో, ఎలా తప్పుదిద్దుకోవాలో, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. కాబట్టి దైవజనుడు సన్నద్ధుడై సరిగా విభజించాలి వాక్యాన్ని ధ్యానం చేయాలా, చదువుకోవాలా. చదవటం అనేది అది ప్రైమరీ. వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. వచనం వెంబడి వచనం ధ్యానించాలి, మరలా ధ్యానించాలి. మీరు చూడండి, ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్స్ అని పెడతారు. మా మెర్సీగా 6th క్లాస్ నుంచే జేఈ మెయిన్స్ అంట. వాళ్ళకి ఎట్లా తోవేస్తారంటే అసలు అందులో ఉన్న అన్ని మోడల్స్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్నీ కవర్ చేస్తారు. అవి మరలా ఇటు తిప్పి అటు తిప్పి, ఈ క్వశ్చన్ ఇటు తిప్పి, ఆ క్వశ్చన్ ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఇచ్చినా వాళ్ళ ఆన్సర్ చేయాలని చెప్పేసి చాలా టఫ్గా ఉంటాయి ప్యాటర్న్స్. దేవుని వాక్యాన్ని మనం అట్లా ధ్యానించాలి. దేవుని వాక్యం మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానిస్తామో, దేవుని వాక్యానికి సమయం ఇస్తామో, దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రం చేసుకుంటామో, అప్పుడు అక్కడ అన్నాడు, ఆ వాక్యము ద్వారా ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగి ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, ఆ వాక్యం అనే ఖడ్గం చేత మనం కరెక్ట్గా ఏది కట్ చేయాలో దాన్ని కట్ చేస్తాం. ఇది సరైంది, ఇది సరికాదు, ఇది తప్పు, ఇది సరైంది అని మనం కరెక్ట్గా చేయగలుగుతాం పిల్లారా. ఈ లేఖనము దైవావేశం వలన కలిగిన లేఖనాన్ని మనము ధ్యానించాలి. ఈ వాక్యం అనే ఖడ్గమును ధరించి మనం పోరాడాలి. ఈ వాక్యమును ఒకవేళ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఒక మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే
మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14 వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి. మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఇంకా పాలు తాగే వారంగా ఉన్నామా? బలమైన ఆహారం తినేవారంగా ఉన్నాం? పరీక్షించుకుందాం. మనం డిసప్పాయింట్ కావాల్సిన పనులే. మనం శిశువులంగా ఉన్నా, మనము బలమైన ఆహారం తినేవారంగా ఉన్నా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనల్ని నడిపించేవాడు. మన ఇచ్చయించుటకు మన చిత్త ప్రకారము ఆయన నడిపించుటకు మనలో ఆయన ఇంగ్లీష్ రాయడం వర్కింగ్ పవర్, ఆయన శక్తి మనలో పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం. అక్కడ ఉన్నాడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయచును. ఆయన నామమును బట్టి పిల్లరా, ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పటి వరకు ప్రేమించాడంటే అంతం వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. చిన్నపిల్లలు కదా అని ఆయన మనం ప్రేమ తక్కువ చూపించాడు. వీళ్ళు ఎప్పటికీ ఇంకా చిన్నపిల్లలే ఉన్నారు కదా అని ఆయన కోపం రాదు. అలా అని బలవంతులుగా ఉన్నారు కదా అని వాళ్ళ మీద ఎక్కువ ఆయన పార్షియాలిటీ చూపించేవాడు కాదు. ఆయనకు అందరూ పిల్లలే. ఆయన పని ఏంటి అంటే ఆయన విశ్వాసమును కర్తయు కొనసాగించువాడు. ఆయన మన విశ్వాసమును కర్త, మనలో ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాబట్టి మనము ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క ఆత్మీయమైన ఎదుగుదలలో మనం ఎలా ఉన్నాం? శిశువులంగా ఉన్నామా? బలమైన ఆహారం. ఆయన నామమును బట్టి మన పాపములను ఏం చేస్తున్నాడంట? కొన్ని వచనం చూసి ముగిస్తాను. కీర్తన 25వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 25:11. 25వ కీర్తన 11వ వచనం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని. భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ నామాన్ని బట్టి మమ్మల్ని క్షమించు. మేము భక్తులమని కాదు, లేదా అది ఏం బట్టి ఎత్తున్నాడంటే నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. 106వ కీర్తన 8వ వచనం. 106వ కీర్తన 8వ వచనం. 106, 8వ వచనం. ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని, దేవుడు తన నామాన్ని బట్టి రక్షిస్తాడు. మనం ఏదో వెనకంజ వేశాము కాబట్టి అని కాదు, కానీ ఆయన నామమును బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా ఆయన మనం రక్షిస్తాడు. ఆ రక్షించడం ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. ఒక మాట 109వ కీర్తన చూడండి, అక్కడ చాలా చక్కగా రాశాడు. 109వ కీర్తన 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది, సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలినట్లు నన్ను పారదోలుదురు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదని, యెహోవావైన నీవే దీనిని చేసితివని వారికి తెలియనట్లు నాకు సహాయము. ఆయన నామం మహింపరచుకోవడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు. మనం కాదు మన యాత్రలో పోవాల్సింది, ప్రభు వైపు చూడాలి. ప్రభువా, ఇగో నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఇంకా ఎదగవలసి ఉంది, ఇంకా బలమైన ఆహారం తీసుకునే స్థాయికి రాలేదు, లేదా ఇంకా నేను తండ్రి వలె ఉండాల్సిన స్థాయిలో ఉన్నాను, లేదా యవన దశలో ఉండాల్సిన స్థాయిలో ఉన్నాను, దుష్టిని జయించలేకపోతున్నా. అయినను నీ నామాన్ని బట్టి వాళ్ళంట చూసి అక్కడ అంటున్నాడు, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదని, యెహోవావైన నీవే దీనిని చేసితివని తెలియజేయనట్లు నాకు సహాయం చేయి. ఆయన నామాన్ని బట్టి మనం రక్షిస్తాడు, ఆయన నామాన్ని బట్టి మన పాపమును క్షమిస్తాడు, ఆయన నామాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు, ఆయన నామాన్ని బట్టి మనల్ని
ఆయన హెచ్చిస్తాడు, లేదంటే ఆయన మనల్ని నెక్స్ట్ స్టేజ్లోకి నడిపిస్తాడు. మనల్ని బట్టి కాదు, మన యొక్క టాలెంట్స్ని బట్టి కాదు, మన యొక్క సిన్సియారిటీని బట్టి కాదు, కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసి నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆయన అంటాడు ఒక చోట, చంక పెట్టుకున్నటువంటి నా ప్రజలారా అంటాడు. తల్లి ఏ విధంగా, తల్లి అయినా మర్చిపోద్దాము కానీ ఆయన మనల్ని మర్చిపోడు. నిన్ను ఎత్తుకున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునివాడను నేనే. ఆయన నడిపించేవాడు. ఆయన నామాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు. మనం మన యొక్క స్థితిని చూసుకొని మనం ఇలా ఉన్నాం అలా ఉన్నామని డిస్కరేజ్ కావాల్సిన పని లేదు. కానీ అదే మాట యోహాను రాసిన పత్రికలో అంటాడు, నా చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి నీ పాపములను క్షమించి ఉన్నాను. ఆయన నామమును బట్టి ఈరోజు నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడంటే మనం ఆయన సన్నిధిలో నిర్దోషులముగా నిలవబడినంత వరకు. ఒక మాట చూసుకొని మనం ఊహించుకుందాం. యూదాపత్రిక చివరి వచనం. యూదాపత్రిక అందరం కలిసి చదువుకుందాం. యూదాపత్రిక 227వ పేజీ, కొత్త నిబంధనలో 227వ పేజీ. అందరం కలిసి 21వ అధ్యాయం 24, 25 అందరం కలిసి చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మనను నిర్దోషులుగా నిలబెడతాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. దేవుని బల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా బలపరుస్తాడు, ఆయన సహవాసం ద్వారా బలపరుస్తాడు. ఎక్కడ మనం బలహీనులుగా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. దేవుడు తన నామమును బట్టి మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన అంతవరకు మనల్ని ప్రేమించాడు. మన యొక్క స్థితిని బట్టి కాదు, కానీ మనము ఆయన నామమును బట్టి తన నామమునకు మహిమ తెచ్చుకోవాలని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం యోగ్యంగా బల్లో పాలు పొందిన దేవుడు మనకు సహాయం చేయను గాక.